జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాల కోసం కర్నూలు కలెక్టర్ గారికి పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా ఈ నెల 8వ తేదీన అర్జీ. పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా ఇచ్చిన అర్జీకి కర్నూలు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ నుంచి షాకింగ్ రిప్లై. జీతాల కోసం అడిగితే మొదటికే మోసమా? కర్నూలు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఇచ్చినటువంటి రిప్లై లెటర్ ని ఒకసారి చూద్దామా? ఇక్కడ రెండవ పాయింట్ చూద్దాం. ఆప్కాస్ ద్వారా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు, ప్లేస్మెంట్ ఇంటిమేషన్ లెటర్ వచ్చిన తేదీ మరియు నెల నుండి మాత్రమే జీతాలు వేయటకు వీలగును. వీరి అపాయింట్మెంట్ లెటర్ ఒకసారి చూద్దాం. వీరి అపాయింట్మెంట్ ఆర్డర్ లో 3 రోజుల్లో ఉద్యోగంలో చేరాలని ఆర్డర్ ఇచ్చారు. అంటే ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ కు విలువ లేదా? ఈ ఆర్డర్ చెల్లదా? మరి వీరిని అందుకు ఉద్యోగంలో పెట్టుకున్నారు. తీసుకునే ముందు రూల్స్ మరిచారా? ఇక్కడ 3వ పాయింట్ ఒకసారి చూడండి. ఆప్కాస్ నందు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ లాగిన్ నందు నమోదు చేయబడలేదు. ఆప్కాస్ నందు నమోదు చేయకుండానే మిమ్మల్ని ఉద్యోగంలో తీసుకోవడం వలన మీకు జీతాలు ఇచ్చినకు వీలు కాదు. అంటే వీరు సంవత్సరం రోజులు పని చేసిన జీతాలు రావా? వీరిని కొనసాగిస్తారా లేక తీసివేస్తారా? ఇక్కడ 4వ పాయింట్ చూద్దాం. నూతన ప్రభుత్వం వారు ఆప్కాస్ పై నియమ నిబంధనలు ఏమీ జారీ చేయలేదు. కావున ప్రస్తుతం ఆప్కాస్ నందు ఎటువంటి పేర్లు కూడా నమోదు చేయడానికి వీలు కాదు. అంటే ప్రభుత్వాల దోబూచులాటలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు బలైనారా? ఇప్పట్లో జీతాలు రావా? అసలు వీరిని కొనసాగిస్తారా లేక తీసివేస్తారా? ఈ సమాధానంతో అయోమయంలో పడిన దాదాపు 100 మందికి పైగా కర్నూలు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఆప్కాస్ నియమ నిబంధనలైన సర్క్యులర్ మెమో డేటెడ్ 20వ తారీఖు 11వ నెల 2019వ సంవత్సరం ప్రకారం సూచిక 3లో ఆప్కాస్ లో సెలక్షన్ జరిగిన తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఆప్కాస్ నుండి ప్లేస్మెంట్ ఇంటిమేషన్ ఆర్డర్ సంబంధించిన శాఖలకు చేరిన పిదప సెలెక్ట్ అయిన వారిని డ్యూటీలోకి తీసుకోవాలి. కానీ ఇక్కడ అలా కాకుండా సంబంధించిన శాఖల వారు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తూ వారిని 3 రోజుల్లో డ్యూటీలో జాయిన్ కమ్మని చెప్పడం జరిగింది. ఆప్కాస్ నియమ నిబంధనలైన సర్క్యులర్ మెమో డేటెడ్ 23వ తారీఖు 10వ నెల 2020వ సంవత్సరం ప్రకారం సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ అప్రూవల్ కోసం డిస్ట్రిక్ట్ కలెక్టర్ తో మరియు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ తో అప్రూవల్ చేసిన పిదప ఆప్కాస్ పంపిస్తే అక్కడి నుంచి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కు ప్లేస్మెంట్ ఇంటిమేషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. కానీ గత ప్రభుత్వం ఇలాంటి ప్రక్రియ ఏమీ జరగకుండా 3 రోజుల్లోపే డ్యూటీలో చేరాలని సంబంధిత శాఖల నుంచి ఆర్డర్స్ విడుదల చేయడం జరిగింది. తప్పు ఎవరిది? గత ప్రభుత్వానిదా లేక సంవత్సరం రోజులు పనిచేసి జీతం రాకుండా పనిచేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులదా? ఆప్కాస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రక్రియ పూర్తిగా ఒక అధికారి పరిధిలో నుంచి నియామకాలు జరిగేలా తప్ప ఒకరు నియామకాలు, ఒకరు సంబంధం లేని బంతులు సంతకాలు, ఒకరు ప్లేస్మెంట్ ఇంటిమేషన్ ఆర్డర్స్ ఇలా ముక్కలు చేయడంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు సరైన సమయంలో తీసుకోలేకపోతున్నారు. వీటిని సరిదిద్ది సరైన మార్గంలోనైనా జీవోలను రూపొందించాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కోరుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికైనా గమనించి ఆప్కాస్ లో ఉన్న రూల్స్ ను మార్పు చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అపాయింట్మెంట్ అయిన వెంటనే జీతాలు వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కోరుకుంటున్నారు. ఇప్పటి అధికార పార్టీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన ఉద్యోగులకు న్యాయం చేస్తారని ఉద్యోగులు ఎంతో ప్రగాఢ నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెడతారా లేక వంపు చేస్తారో వేచి చూద్దాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.